రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఇంతకుముందు వీడియోలో అయితే మనం పార్ట్ 1 వీడియోలో అయితే మనకు సీడ్ ఏంటి, సీడ్ ఎలాంటి స్వభావం కలిగి ఉంది, అసలు ఎన్ని కాయలు ఉన్నాయి, అసలు ఏ నేలలో వేసుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ మనం చెప్పడం జరిగింది. మీరు ఖచ్చితంగా చూశారు. ఈరోజు వీడియోలో ఏంటంటే టాప్ మోస్ట్ అంటే మనం వేసే టాప్ మోస్ట్ కాటన్ సీడ్స్ గురించి, అంటే పెద్ద విత్తనాల గురించి మనం మాట్లాడుకుందాం. అసలు తక్కువ వ్యవధిలో వచ్చే పంట టైంలో మనకి వేసుకునే విత్తనాలు ఏంటి, ఎక్కువ వ్యవధిలో మనకి ఎక్కువగా వచ్చేది ఏంటి అనేది గురించి మాట్లాడుకుందాం. మనం అనుకుంటే టాప్ 10 సీడ్స్ కాటన్ సీడ్స్ గురించి ఈ వీడియోలో పార్ట్ 2 అనే వీడియోలో టాప్ 10 ఒక సీడ్ గురించి, ఒక 5 కంపెనీల గురించి అయితే మాట్లాడుకుందాం. మీరు మొదటగా వచ్చింది రాశి, రెండోది వచ్చేసి మైకో, మూడోది వచ్చేసి యుఎస్, నాలుగోది వచ్చేలోపు సాయిబాబా అనుకోవచ్చు. మనం కొన్ని ఏరియాల్లో సాయిబాబా, సాయి కృప ఇలాంటి సీడ్ గురించి అయితే మనం మాట్లాడుకోవచ్చు. ఇంకా 5వది వచ్చేపు మనకి వేదా సీడ్స్ అని ఉంటుంది. ఇది అయిపోయినాక తర్వాత తులసి సీడ్స్ అని ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే మన క్రిస్టల్ అనేది కూడా ఇంకా కంపెనీ ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 5 నుంచి 6 సీడ్స్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇంకా నేను ఈ 5 గురించే చెప్తున్నా, ఈ 5 వేసుకోని కాదు, ప్రతి ఒక్కొక్క డీలర్కి ఒక కంపెనీ ఉండటం అయితే జరిగింది. ఆ రోజున్న విలేజ్లలో కొంచెం ఎక్కువ దిగుబడి ఆ విత్తనాలు కూడా ఆమె చూసుకుంటే మీకు నచ్చితే అవి కూడా ఖచ్చితంగా వేసుకోవచ్చు, నేను చెప్పిననే కాకుండా. ఇది ప్రతి సంవత్సరం మనం ఈ టాప్ 10 సీడ్స్ ఈ కంపెనీస్ నుంచే ఉండటం ఖచ్చితంగా జరుగుతుంది. మన రాశి సీడ్స్లో వచ్చేసి షిఫ్ట్ అనేది దొరుకుతుంది మనకి. అసలు అయ్యా ఆ షిఫ్ట్ అనేది ఏంటి, అసలు షిఫ్ట్ లాంగ్ టర్మ్ డ్యూరేషనా, షార్ట్ టర్మ్ డ్యూరేషనా మీకు డౌట్ రావచ్చు. షిఫ్ట్ అనేది మనకి 120 నుంచి 150 రోజులలో అయిపోయే కాపది. అంటే తక్కువ టైం డ్యూరేషన్లో వచ్చే విత్తనం అది. ఖచ్చితంగా ఆ తక్కువ టైంలో వచ్చే డ్యూరేషన్ కాబట్టి ఆ షిఫ్ట్ అనేది ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఈ షిఫ్ట్ వేసుకున్న తర్వాత కాటన్ పికిల్ చేసిన తర్వాత నెక్స్ట్ పంటకు కూడా వేరే పంటగా మనం దీన్ని తీసేసి కూడా వేసుకోవచ్చు. అది వేసుకునే ఏంటి, మన పత్తి అయిపోయిన తర్వాత మనకి వేరుశనగ కానీ మొక్కజొన్న కాదు ఇలాంటివి వేసుకోవచ్చు ఖచ్చితంగా. ఈ షిఫ్ట్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా దిగుబడి మాత్రం ఖచ్చితంగా ఒక 7 నుంచి 10 క్వింటాలో, 12 క్వింటాలో, 15 క్వింటాల దిగుబడి మనం చేసే పద్ధతిని బట్టి అయితే తీయటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. రెండోది వచ్చేలోపు ఈ రాశి వాళ్ళదే 797 RCH 797 అనేది కూడా తక్కువ టైంలో వచ్చే 120 నుంచి 150 రోజుల్లో తీసే మన పిక్కులు చేసే విత్తనమే ఖచ్చితంగా. మాకు ఒక చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి ఇదే అనేది మీకు పూర్తి ఇంతకుముందు వీడియోలో ఖచ్చితంగా చెప్పాను. ఆ వీడియో చూడండి, ఆ వీడియో చూస్తే ఒక అనుభవం వస్తుంది, అసలు సీడ్ అంటే ఏందో తెలుస్తుంది. ఈ 2 విత్తనాలు అయితే మనకు రాశి సీడ్స్లో అయితే తక్కువ టైంలో వచ్చేవి. ఇంకా మనకి ఈ రాశి సీడ్స్లోనే లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే 140 నుంచి 180 రోజులలో మనకి కాపు ఖచ్చితంగా అయిపోవచ్చేది. అంటే ఈ తక్కువ టైం డ్యూరేషన్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ మధ్యలో ఒక 1 మంతే గ్యాప్ ఉంటుంది. ఈ లాంగ్ టర్మ్ డ్యూరేషన్ విత్తనం అనుకుంటే మనకి రాశి వాళ్ళది ప్రైమ్ అని కూడా ఉంటుంది. ఈ రాశి వాళ్ళది ప్రైమ్ ఖచ్చితంగా వేసుకుంటే ఇది బిగ్ బోల్ అండి. బిగ్ బోల్ అంటే లావుగా రావటం అయితే జరుగుతుంది. కాయ అనేది తీయటానికి, ఆ గొబ్బ అనేది ఈజీగా ఉండటానికి ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే ఈ ప్రైమ్ అనేది కూడా వేసుకున్న తర్వాత ఆకు మందంగా కూడా కొంచెం ఉండటం జరుగుతుంది. మనకు తక్కువ టైంలో వచ్చే డ్యూరేషన్లో ఏంటంటే అవి ఆకు పలచగా ఉండి తక్కువ ఆకు ఉంటుంది. లాంగ్ టర్మ్ డ్యూరేషన్ అంటే బిగ్ బోల్ అనేది ఏంటంటే ఖచ్చితంగా కొంచెం ఆకు మందం ఉండటం జరుగుతుంది. ఆ కాయ కూడా కొంచెం గనుపు అనేది దూరం కాపు ఉండటం జరుగుతుంది. ప్లస్ కాయ కూడా కొంచెం పెద్దగా బిగ్గా రావటం అయితే జరుగుతుంది. ఎక్కువ టర్మ్ డ్యూరేషన్లో చూసుకుంటే రాశి వాళ్ళది ఇంకోటి కూడా ఉంది. అదేంటంటే మీకు రాశి 659, ఇది కూడా ఖచ్చితంగా బిగ్ బోలే. ఇది కూడా మీకు 140 నుంచి 180 రోజుల వ్యవధిలో వచ్చే పంటే. ఇది ఖచ్చితంగా ఈ 4 రకాలైతే మీరు ఖచ్చితంగా వేసుకునే విత్తనాలు రాశిలో. ఇంకా నెక్స్ట్ రెండోది వచ్చేలోపు యుఎస్ కంపెనీ వాళ్ళది 7067. ఈ విత్తనం అందరికీ తెలిసిన విత్తనమే, మనం ఇది బ్లాక్లో కూడా కొనుక్కున్న విత్తనమే. నేననే ఏంటంటే మనం లాంగ్ టైం డ్యూరేషన్లో అయినా షార్ట్ టర్మ్ డ్యూరేషన్కైనా ఈ విత్తనాన్ని ఖచ్చితంగా వేసుకోవచ్చు. ఈ రెండింటికి ఉపయోగపడే విత్తనమే 7067 అనే విత్తనం. ఇది ఖచ్చితంగా వేసుకుంటే మనం అధిక దిగుబడి సాధించే దిశగా వెళ్తాం. ఖచ్చితంగా ఎంతో కొంత ఎన్ని క్వింటాలను పండించుకొని తీరుతాం. మీకు దీంట్లో ఇంకో విత్తనం కూడా ఉంది 4708. ఇది కూడా అంతే, తక్కువ టైం డ్యూరేషన్కైనా ఎక్కువ టైం డ్యూరేషన్కైనా ఏ నేలలో అయినా పండే విత్తనమే మనకి ఈ విత్తనం. దీన్ని కూడా మనం వేసుకుంటే అధిక దిగుబడులు సాధించే దిశగా ఖచ్చితంగా వెళ్తాము. మీకైతే విత్తనం మన పలచాకుంటే మంచిగా సక్కింపెస్ట్ కూడా తక్కువగా ఉండి ఈ విత్తనం యొక్క గొప్పతనం అయితే ఇదండి. ఈ ఖచ్చితంగా ఇది కూడా వేసుకోవచ్చు. ఈ మైకో కంపెనీలో కూడా ధనదేవ్ ప్లస్ అని ఉంటుంది.
ఈ ధనదేవ్ ప్లస్ కూడా మనకి ఏ నేలలో అయినా వేసుకోవచ్చు. మనకి ఇది బిగ్ బోల్ అంటాం, అంటే ఎక్కువ రోజులలో వచ్చే విత్తనం. అంటే 140 నుంచి 180 రోజుల మధ్యలో మనకి కాయ పికింగ్కి అయినా లేకపోతే కాపు మొత్తం 180 రోజులకి మొత్తం ఎండిపోవటం అనేది, అంటే రావటం అయితే 180 రోజులు క్లోజ్ అవటం అయితే జరుగుతుంది ఈ విత్తనం అయితే. ఇదే కంపెనీలో మనకి మైకో వాళ్ళది జంగి అని కూడా ఉంటుంది. ఇది షార్ట్ టర్మ్, అంటే తక్కువ టైంలో వచ్చే విత్తనం. అంటే షార్ట్ టైం అంటే 120 నుంచి 150 రోజులలో పంట వచ్చే విత్తనం ఇది. మనం 120 రోజుల నుంచి మొదలుపెట్టిన 110 రోజుల నుంచి మనం మొదలుపెట్టిన తీయటానికి 150, 160 రోజులలో ట్రీట్ చేసుకోవచ్చు. దిగుబడి అనేది షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అయినా లాంగ్ టర్మ్ డ్యూరేషన్కైనా మనకు వచ్చే దిగుబడి అయితే సేమ్ ఉండటం అయితే జరుగుతుంది. దీన్ని కూడా మైకో వాళ్ళది జంగి కూడా వేసుకోదగ్గ విత్తనమే. ఖచ్చితంగా వేసుకుంటే మనం దిగుబడి అయితే ఎంతో కొంత సాధించవచ్చు. నాలుగోది వచ్చేలోపు నూజివీడ్ సీడ్స్ అనుకుంటే, ఈ నూజివీడ్ సీడ్స్లో కూడా ఒక 2 రకాల సీడ్లు అయితే ఉండడం జరుగుతుంది. ఆ నూజివీడ్ సీడ్స్లో 2 రకాలు ఏంటంటే ఆద్య, నవనీత్. ఇవి కూడా 2 కూడా బిగ్ బోల్ కింద వస్తాయి. అంటే బిగ్ బోల్ అంటే ఎక్కువ రోజుల వ్యవధిలో, అంటే 140 నుంచి 180 రోజుల మధ్యలో కాపులో వచ్చి మనం తీగుండే విత్తనం. ఇవి 2 కూడా మనకు దొరికితే మాత్రం ఇవి 2 వేసుకున్నా సరే మనం దిగుబడి ఖచ్చితంగా తీలేస్తాము. అనుకున్న దిగుబడి తీయాలంటే మంచి విత్తనంతో పాటు మన బిగ్ బోల్ అయినా షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో వేసుకోవాల్సిన విత్తనాలు ఇవే అండి. మనకి సాయి భవ్య సీడ్స్ అనే దానిలోకి వెళ్ళినట్టయితే ఇందులో బిగ్ బోల్ విత్తనాలు ఉన్నాయి, షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో వచ్చే విత్తనాలు ఉన్నాయి. మనం షార్ట్ టర్మ్ డ్యూరేషన్ అనుకుంటే ఖచ్చితంగా నాయక్ అనేది ఒక ఉండటం అయితే విత్తనమే జరిగింది. ఈ షార్ట్ టర్మ్ అంటే 120 నుంచి 150 రోజులలో వచ్చే క్రాప్ ఇది. దీన్ని ఖచ్చితంగా మనం తీయటానికి అంత కొంచెం ఈజీగానే ఉంటుంది. చిన్న బోల్ అండి, అంటే మరి పెద్ద కాయ కాదు, చిన్న కాయ సైజులో వచ్చేసి మనకి దిగుబడి కూడా సేమ్ విధంగా వచ్చేదండి. ఇది కూడా ఒకటి ట్రై చేయండి, ఇది కూడా వేసుకుంటే మంచి దిగుబడి అవుతుంది. దీంట్లోనే టార్గెట్ ఉంటుంది. ఈ బిగ్ బోల్ అంటే ఇది 140 నుంచి 180 రోజుల్లో వచ్చే విత్తనం అండి. దీన్ని కూడా తీయటానికి ఈజీగా ఉంటుంది, కాయ పెద్దగా ఉంటుంది, హైబ్రిడ్ విత్తనం. దీన్ని కూడా ఒకసారి ట్రై చేసి మంచి దిగుబడి తీసుకొని రాలేస్తాం ఈ విత్తనాలు కూడా. ఇంకా చెప్పుకుంటూ పోతే వేదా సీడ్స్ అనేది కూడా మనకి ఫేమస్ కంపెనీ. ఈ వేదాలో కూడా తక్కువ టైంలో వచ్చే సీడ్ ఉంది, ఎక్కువ టైంలో వచ్చే సీడ్ ఉంది. తక్కువ టైంలో అంటే 120 నుంచి 150 రోజుల్లో మనం అనుకుంటే ప్లాటీనియం అని ఉంటుంది. ఈ ప్లాటీనియం కూడా తక్కువ టైంలో వచ్చే మనకి విత్తనం ఇది. తక్కువ టైంలో మనం ఆ కాటన్ తీసుకొని అయిపోయిన తర్వాత మనం వేరే అదర్ పంటగా ఏదైనా వేసుకోవచ్చు. ఈ మన ప్లాటీనియం వేసుకున్న తర్వాత ఏదైనా పీకేసిన తర్వాత ఏదైనా వేసుకోవడానికి ఇది కూడా మంచి విత్తనం. దీన్ని కూడా వేసుకుంటే మంచి దిగుబడి తీస్తుంది. దీంట్లోనే ఇంకా బిగ్ బోల్ అనుకుంటే అంటే వేదా సీడ్స్లో సదానంద దొరికింది. ఇది బిగ్ బోలు. ఈ బిగ్ బోలు ఖచ్చితంగా ఈ సదానాన్ని వేసుకుంటే అధిక దిగుబడి సాధిస్తాం. ఈ 2 రకాలు ఇందులో మనం వేదా సీడ్స్ అయితే చూసుకోవచ్చు అండి. ఇంకో కంపెనీ అనుకుంటే తులసి సీడ్స్. తులసి సీడ్స్లో మన అకీరా అనే ఒక బ్రాండ్ ఉంటుంది. ఇది కొన్ని ఏరియాల్లో కొన్ని డిస్ట్రిక్ట్లలో వేస్తూ ఉంటారు. ఈ అకీరా కూడా షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో వచ్చేది మనకి. ఈ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ 120 నుంచి 150 రోజుల్లో వేసుకోదగ్గ విత్తనం. మనం దిగుబడి కూడా ఎంతో కొంత తీయడానికి వీలుగా ఉండే విత్తనం. ఇంకోటి ఇందులో బిగ్ బోల్ అనుకుంటే అంటే 140 నుంచి 180 రోజుల్లో వచ్చే వ్యవధి అనుకుంటే మనకు ఎక్కువ టైం డ్యూరేషన్లో వచ్చేది ఏంటంటే తులసి 07 అని ఉంటుంది. ఇది కూడా ఒక బిగ్ బోల్ కాబట్టి అధిక దిగుబడి సాధించే దిశగా మనం ఖచ్చితంగా ఈ విత్తనాన్ని కూడా మనం అనుకోవచ్చు. మీకు ఇంకా అనుకుంటే క్రిస్టల్ వాళ్ళది కూడా 999 ఉంటుంది. క్రిస్టల్ 999 అనే ఉంటుంది. ఈ క్రిస్టల్ 999 కూడా బిగ్ బోల్ అంటే లాంగ్ టైం డ్యూరేషన్లో వచ్చే సీడే ఇది. అంటే ఒక 4 సార్లు మనం పికింగ్ చేస్తే ఖచ్చితంగా అనుకున్న దిగుబడి అయితే ఖచ్చితంగా తీయచ్చు. నేను చెప్పిన కంపెనీస్ అన్నీ కూడా ఎవరి కంపెనీలో షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో వచ్చేది చెప్పాను, అంటే తక్కువ వ్యవధిలో వచ్చేది చెప్పాను, ఎక్కువ వ్యవధిలో వచ్చేది చెప్పాను. మీరు చూసుకొని మీరు మంచి విత్తనం ఎంచుకుంటే మాత్రం మంచి దిగుబడి తీసుకొని రాలేస్తారు. ఈ విధంగా మీరు తీస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.